కుంభరాశి. ఈ రాశి వారు అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రవర్తించగలుగుతారు. మీ మాట్లాడే తీరు మీకు ప్రయోజనాన్ని ఇచ్చేదిగా, ఎదుటి వ్యక్తులకు ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అంతేకాకుండా చాలా సుందరంగా ఉండడం ద్వారా అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటారన్నమాట. అదేవిధంగా మీరు చేసేటువంటి కృషిలో ఇతరుల యొక్క సహకారంతో పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ సోదరులు లేదా సోదరుడు తుల్యమైనటువంటి స్నేహితులు యొక్క సహకారం ద్వారా మీరు కార్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వారం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలు సాధించిన వారం ద్వితీయార్థంలో మాత్రం ఖర్చులు నష్టపెట్టేవిగా ఉండే అవకాశం ఉంది. అందువలన జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. మీరు మీ చేతులతో ఖర్చు పెట్టకుండా ఆత్మీయులను ఆ విషయంలో నియమించడం ద్వారా కొంతవరకు ఆ దోషాన్ని నిగ్రహించగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. అవి వసూలు అవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం మేలు చేస్తుంది. మీ మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకున్నది కావడం వలన పనులు శీఘ్రంగా నెరవేర్చగలుగుతారు. మీ గాంభీర్యం అందరికీ కూడా భయాన్ని కలుగజేస్తుంది. అందువలన కొంత గాంభీర్యాన్ని తగ్గించుకుని కొంత చనువుతో వ్యవహరించడం ద్వారా ఎక్కువ పనులను మీరు సాధించగలుగుతారు. వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు గౌతమ నామాన్ని జపించడం ద్వారా ప్రయాణ సంబంధమైన దోషాలను అధిగమించడంతో పాటుగా ఏ కార్యం నిమిత్తం మీరు ప్రయాణం చేస్తున్నారో ఆ కార్యాన్ని కూడా సాధించగలగడానికి ఈ మంత్రం బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పనులలో విజయాలు సాధిస్తారు. విశేషించి ఆ పనులు మీకు మేలు చేసేవిగా, ఇతరులకు కూడా మేలు చేసేవిగా రూపొందుతూ ఉంటాయి. మీ ముఖ్యమైనటువంటి పనులను కొంత వాయిదా పడినా సరే ఇతరుల యొక్క పనులను పూర్తి చేయడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం అందరి నుంచి కూడా ప్రశంసలను అందిస్తుంది. భవిష్యత్తులో ఈ పరిచయాలు మీరు ఎవరికైతే ఉపకరించారో వారి యొక్క సహకారాలు మీ అభివృద్ధికి బాగా దోహదం చేస్తాయి. మీ బద్ధకం అనేటువంటి దాన్ని జయించడం కోసం వ్యాయామ ప్రాణాయామాలను చేయడం మంచిది. ముఖ్యంగా తెల్లవారుజామున లేచి చేసేటువంటి కార్యక్రమాలు కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గుర్తించండి. మీ సొంత పనులపై మీరు చూపేటువంటి అశ్రద్ధ తాత్కాలికమైనదిగానే గుర్తించండి. తాత్కాలికమైన నష్టాలు భవిష్యత్ కాలంలో లాభాలుగా రూపొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ స్వప్రయోజనాల కంటే ఇతరుల ప్రయోజనాలకే మీరు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. ఆ విషయంలో అందరి సహకారాన్ని మీరు పొందగలుగుతారు. అందరి నుంచి కూడా అనుకూలమైనటువంటి స్పందనలు పొందగలుగుతారు. వారి ప్రేరణ మీకు అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంటుంది.